ఇది కావాల్సింది. అయినప్పటికీ ఒక మంచి పొలిటీషియన్ అయినారు. మీ డ్రీమ్స్ అనేవి చాలా బాగున్నాయి. అయితే ఈ డ్రీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటే కనుక అదే చాలు మనకు కావాల్సింది. మనం కోరుకోవాల్సింది పొలిటీషియన్స్ అవే, దేవుని కూడా కోరుకోవాల్సింది కూడా అవే. సో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మాధవి అక్క గారికి మరియు అదర్ పొలిటీషియన్స్ అందరికీ మా కాలేజ్ తరఫున, మా పిల్లల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మాకు ఎక్కువ టైం కేటాయించారు. మీ నుంచి మేము ఇన్ఫర్మేషన్ మీరు కానీ మేము కానీ మా పిల్లలు కానీ ఆ కుటుంబంలో ఉన్న వైఫ్ పిల్లలు అందరూ కూడా ఇన్కమ్ పోయి, ఆ పిల్లలు కూడా చదువుకోలేక, ఆదాయం లేక పాడైపోయి జీవితాలు నాశనం అవుతుంది. అంటే పరిశుభ్రత లేకపోతే ఎంత దూరం మనిషి జీవితం దుర్భరంగా తయారవుతుందో ఇది ఒక అవేర్నెస్ లాగా మీకు చెప్తున్నా. మీకంటే ఎవరన్నా, నాకంటే ఎవరన్నా ఎక్కువ తెలిసినట్టు దయచేసి ప్లీజ్ కమ్ అండ్ కరెక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ యొక్క శ్రీహరి డిగ్రీ కాలేజ్కి స్టూడెంట్స్ ఇక్కడ నన్ను వచ్చి పిలిచి వాళ్ళ ప్రాజెక్ట్లో నాకు భాగం చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారికి నాకు ఈ ఆనర్ ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా మీరు ప్రాజెక్ట్లో చెప్పిన ప్రకారం అయితే మాత్రము మా ఎయిమ్స్ అండ్ గోల్స్ ఇంకా పెరుగుతాయి, ఇంకా ఎక్కువ కష్టపడాలా. అందులో భాగంగానే ఈరోజు కడపలో మీ అందరికీ తెలియజేస్తున్నాను, మన కడప స్వచ్ఛ కడప, మనది కడప. దాన్ని ఫేస్ లిఫ్ట్ చేయాలంటే కూడా మనదే బాధ్యత. శ్రీనివాస్ రెడ్డి గారు లాస్ట్ 20 days ముందు ఈ ప్రోగ్రాము డిజైన్ చేసి మనము ప్రతి ఒక్క వారము 2 డివిజన్లకు పోవాలా, మనము పర్సనల్గా ప్రాబ్లమ్స్ని చూసి అప్పటికప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో దాన్ని సమస్యలు పరిష్కరించగా మనం పని చేయాలా. రోజు వీక్లీ ట్వైస్ 6 గంటలకే బయలుదేరి 9:30, 10 వరకు మనం తిరిగి ప్రతి ఒక్క డివిజన్లో పర్సనల్గా మనం చూసుకోవాలని చెప్పేసి ఆయన ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈరోజు మార్నింగే 3rd డివిజన్కి 3rd డే ఈరోజు వెళ్ళాము పొద్దున్నే 6 o'clockకి. నేనేం కోరుకుంటున్నానంటే, మీరు ఒక పొలిటికల్ చేంజ్ చేయాలన్నా కూడా మీరే చేయగలుగుతారు. మన కడపను మార్చాలన్నా కూడా మీ చేతుల్లోనే ఉంది. నేను ఎలక్షన్స్ ముందు సార్తో మాట్లాడి, సుబ్బారెడ్డి గారితో మాట్లాడి, నేను కాలేజ్లో లాస్ట్ మినిట్ వచ్చేసి మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి ముందు, ఓటర్ కార్డ్ అని చెప్పేసి మనందరం రిక్వెస్ట్ చేసి, మీరు రిప్రజెంట్ చేస్తేనే మార్పు అనేది సాధ్యం అని చెప్పి మమ్మల్ని అందరికి చెప్పడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని అడిగినారు, మీరు ఓట్లు వేసారా అని అడిగారు. మేమందరం వేసాం మేడం అని చెప్పారు. సో కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ నేను ఏం అడుగుతున్నానంటే, ఎవ్రీ టైం మీరు నా 18 years క్రాస్ అవ్వని అప్పటికప్పుడు మీ యొక్క ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు రెడీగా ఉండాలి. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకున్నాం. అదర్వైజ్ సమస్యల సుడిగుండంలో మనం చేరుకునేవాళ్ళం. ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు, లాస్ట్ 5 సంవత్సరాలు ఎలా ఈ యొక్క కాలేజెస్ వాళ్ళు కానీ స్కూల్స్ కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. గత వారము ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ మీద 300 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళా 2 days బ్యాక్ కూడా ఇంకొక 150 crores 200 crores రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్కి అనుగుణంగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్కి సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి, వాళ్ళకి ఎన్ని డబ్బుల కష్టాలు ఉన్నాయో మనకైతే తెలియదు. ఇక్కడ కూర్చున్న కడపలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు మాత్రము
ప్రతి ఒక్క విభాగాన్ని సో అదే విధంగా మీరు చెప్పినవన్నీ మేము ఫాలో అవుతాం సార్. With the permission of our correspondent sir, I would like to say one thing sir. You said that every year in our college so many activities are going to be ఏమంతా రైటింగ్ లేకుండా కాలేజెస్ కూడా కొంచెం అటు మొగ్గు చూపడం జరిగింది. తర్వాత 2019 అంటే మాకైతే బ్యాడ్ డేస్ అనేది చాలా స్టార్ట్ అయింది. ఆయన ఆకులుగా చెప్తున్నాను, నా బ్లడ్లో వైసీపీ ఉన్నప్పటికీ నేను చాలా ఫీల్ అయ్యాను. అన్నతో కూడా నేను చెప్పాను, 2023లో చెప్పాను. ఎందుకంటే 10 years ఈ కాలేజీ డెవలప్మెంట్. యాక్చువల్గా నేను ఒక లెక్చరర్గా ఉంటూ కాలేజీలో ట్యూషన్ చెప్పుకుంటూ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వచ్చిన ఇన్కమ్తో ఇక్కడంతా పెట్టాను. నాకు వేరే అదర్ సోర్సెస్ ఏం లేదు. వచ్చిన దాన్ని డెవలప్ చేసుకుంటా పిల్లలు. all BBA faculties wherever you are, please come on to the desk. All BBA faculties.